శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బెంగాల్ ఎన్నికల్లో మమతాకు కొత్త టెన్షన్ మొదలైంది. దీదీని భయపెడుతుంది కాంగ్రెస్ ప్లానింగ్. ప్రధానంగా ముర్షిదాబాద్తో పాటుగా మాల్దాలో కాంగ్రెస్తోనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 33 నియోజకవర్గాల్లో బలమైనటువంటి ప్రత్యర్థిగా టీఎంసీకి కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను తీసుకున్నారు అధీర్ రంజన్ చౌదరితో పాటుగా మౌసంలో. ఇక బహంపూర్ బరిలో సీనియర్ నేత 5 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి అధీర్ రంజన్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్లో రీసెంట్గా చేరారు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలు మౌసం. ఈ నేపథ్యంలో మాలతీపూర్ నుంచి కూడా మౌసం పోటీ చేస్తున్నారు. ఒకవైపు అధీర్, మరోవైపు మౌసం ప్రచారాలను కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్లో ఉన్నటువంటి బలమైనటువంటి నియోజకవర్గాలతో పశ్చిమ బెంగాల్లో మాత్రం రసవత్తరమైనటువంటి రాజకీయమే సాగుతుంది. ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్నటువంటి కొద్దీ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని పెంచుకునేటువంటి వ్యూహంగా మాత్రం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో టీఎంసీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. కానీ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బలమైనటువంటి నియోజకవర్గాలుగా ఉన్నటువంటి ముర్షిదాబాద్తో పాటుగా మాల్దా ప్రాంతాలు, ఈ రెండు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం కోసం పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఆల్మోస్ట్ 33 నియోజకవర్గాల్లో మాత్రం బలమైనటువంటి అభ్యర్థిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చేసినటువంటి క్లీన్ స్వీప్ లేదా పూర్తి స్థాయిలో సాధించినటువంటి సీట్ల కన్నా ఈసారి ఎక్కువ సీట్లు సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం బలమైనటువంటి అభ్యర్థులే బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా మాత్రం మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో. ప్రధానంగా 33 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పోటీ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచిందని చెప్పుకోవచ్చు. తాజాగా విడుదల చేసినటువంటి 284 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మొత్తం కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ముర్షిదాబాద్ అలాగే మల్దా జిల్లాలో తన పట్టును నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా గెలిచి తీరాలనే ప్లాన్ లో మరి కాంగ్రెస్ వెళ్ళింది. ఒంటరిగా పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున దీదీకి టెన్షన్ పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే గతంలో లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి సీనియర్ నేత ఏదైతే అధీర్ రంజన్ చౌదరి ఈసారి బహరంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మరి ఏదైతే ముసం బెనజీర్ నూర్ ఇటీవల తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఏదైతే ఆమెకు మాలతీపూర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇట్లా మొత్తం కూడా అందరూ తిరిగి కాంగ్రెస్ వచ్చి దాదాపు 33 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైనటువంటి పార్టీగా ఎదగడానికి, మమతాను దెబ్బ కొట్టడానికి పలు సవాళ్లు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే అధీర్ రంజన్ చౌదరి బహరంపూర్ లో ప్రచారం ఇదంతా కూడా ప్రస్తుతం మరి టీఎంసీకి సంబంధించిన వాళ్ళు అడ్డుకుంటారనే వార్తలు వచ్చినప్పుడు కూడా నన్నెవరు అడ్డుకుంటారంటూ కూడా మరి అధీర్ రంజన్ చౌదరి చెప్పడం ఇదంతా కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఇటు హాట్ గా నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కూడా దీనికి సంబంధించి ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా మరి ప్రస్తుతం ఒంటరిగానే దిగి పోరాడుతుంది. దాంతో టెన్షన్ మొదలైంది దీదీకి. పశ్చిమ బెంగాల్ కొంతవరకు అంటే ముర్షిదాబాద్ లో 70% వరకు, మాల్దాలో 50% వరకు ముస్లిం ఓటు బ్యాంకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ తన అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ తక్కువ టైంలో. డెఫినెట్ గా ఏదైతే అధీర్ రంజన్ చౌదరి ముర్షిదాబాద్ కు సంబంధించిన జిల్లాల్లో కాంగ్రెస్ కు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. పేరున్న అధీర్ ఈసారి బహరంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో ఉండడం. అయితే ప్రధానంగా ఏదైతే తన తృణమూల్ అభ్యర్థి యూసఫ్ పఠాన్ సెట్ లో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం
ఏదైతే మరి ఆయన ఇది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఓటు బ్యాంకును అనేది మలుచుకొని ఉన్నారు. ఆ ఓటు బ్యాంకు అనేది ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అటు ముస్లిం నేతల ఓటు బ్యాంకు, అలాగే సామాజిక వర్గాల ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మరి కలిసి వచ్చే ఇది ఉంటది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ని ఎట్లయినా దెబ్బ కొట్టాలి అనేది ప్రధాన ఎజెండాగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా వీళ్ళిద్దరూ కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా వీళ్ళిద్దరూ తీసుకున్నట్టు అంటే అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించడమే కాక దీదీకి ఎట్లయినా దెబ్బ కొట్టాలి అనేది ప్రధానంగా చేరిన పరిస్థితి కనబడుతోంది. అయితే గతంలో చూస్తే కనుక గతంలో కొంత దీదీ అంటే ఎన్నికల సమయంలో అప్పుడప్పుడు ఏదైతే దీదీ కూడా మరి బీజేపీకి సపోర్ట్ చేసింది. అంటే అవసరం ఉన్నప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి దీదీని కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనం గతంలో ఢిల్లీ ఎలక్షన్స్ లో చూసాం. అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా మరి మోడీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా సో వీళ్ళందరూ బీజేపీ నీడలో మొత్తం కూడా కాంగ్రెస్ ను జీరో చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ని ప్రభుత్వంలోకి రాకుండా చేశారు అనేది కొంత మరి పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ సత్య కొంతవరకు సొంత పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలు మౌసం మాత్రం కాంగ్రెస్ లో చేరిక ఇది టీఎంసీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి? రెండు కాంగ్రెస్ కి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. గతంలో ఏదైతే వీళ్ళిద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు దీదీ కావచ్చు, అవసరం ఉన్నప్పుడల్లా ఏదైతే అవసరం ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి మోడీకి సపోర్ట్ చేశారో, ఇటు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కనుమరుగైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ కోపం అంతా కూడా దీదీ పైన తీస్తున్నారు అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. దీదీని ఎట్లయినా మనం గద్దె దింపాలి అనేది ప్రధాన ఎజెండా. దీదీని గద్దె దింపాలి. దాంతో పాటు తనకున్నటువంటి ఆ పార్టీని వదిలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆమె గెలుపు, ఆమె ఓటమే ప్రధాన లక్ష్యంగా మరి ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో కీలక నేతలు ఇద్దరు కూడా అధీర్ రంజన్ చౌదరి కావచ్చు, మసం నూర్ కావచ్చు, ఇట్లా అందరూ ఒక్కటై అందరూ ఒకే లైన్ మీద ఇప్పుడు కలిసి పనిచేయడం, కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహంతో పనిచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీదీకి చాలా టెన్షన్ కలవరపెడుతోంది. ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందరూ మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా దాదాపు మరి కాంగ్రెస్ పార్టీలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారు, ఇంత ప్రతిష్టాత్మకంగా నన్ను ఓడించాలని ఎందుకు మరి ఇదిగా జత కట్టారనేది కూడా ప్రస్తుతం కలవరపెడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సిరాజ్, మమత మరి ఎలాంటి ఆలోచన చేస్తుంది? మరి ఖచ్చితంగా ఇటు ముస్లిం ఓటు బ్యాంకు చీల్చడం మరి కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విషయం. సో చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుంటాయి. మరి వీళ్ళిద్దరూ కూడా మరి ఎట్లాంటి ప్రణాళికలు చేస్తారు, కాంగ్రెస్ ఎన్ని సీట్ల వరకు గెలిచే అవకాశం ఉండేది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైంది. దీదీని భయపెడుతుంది కాంగ్రెస్ ప్లానింగ్. ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్తో పాటుగా మాల్దాలో ఈ రెండు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్తోనే టీఎంసీకి ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో మొత్తం 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నాయి. ప్రధానంగా సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా ఉండేటువంటి అవకాశం. ప్రధానంగా ముర్షిదాబాద్లో 70%, మాల్దాలో 50%కి పైగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలను మాత్రం కాంగ్రెస్ తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ బాధ్యతలను కూడా అధీర్ రంజన్ చౌదరితో పాటుగా మౌసం తీసుకున్నటువంటి పరిస్థితి. సో బహరంపూర్ బరిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 5 సార్లు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, గతంలో లోక్సభలో విపక్ష నేతగా వ్యవహరించినటువంటి అధీర్ రంజన్ చౌదరి బరిలోకి దిగారు. సో కాంగ్రెస్లో చేరారు తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మౌసం. సో ఈ నేపథ్యంలో మాలతీపూర్ నుంచి కూడా ఆమె పోటీ చేస్తున్నటువంటి వైనం అధీర్ మౌసం. వీరిద్దరి ప్రచారాన్ని కూడా అధికార టీఎంసీ పార్టీ మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వారిని కూడా ఎలా అడ్డుకున్న ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మేము ప్రచారం చేస్తున్నామంటూ కూడా అధీర్ రంజన్ చౌదరి చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ దూకుడును
దీది కళ్ళెం వేయబోతున్నారా? సో 33 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైనటువంటి ప్రత్యర్థిగా కనబడుతుంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. సో వచ్చేటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగా ఏకపక్షంగా పూర్తి స్థాయిలో గెలుపొందేటువంటి అవకాశాలు ఈసారి తృణమూల్ కాంగ్రెస్కు ఉండబోతున్నాయా, లేదా పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో వేచి చూడాలి.